హలో అండి, మీకోసం ఒక చక్కని కథ. లావణ్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేసరికి తను డిగ్రీ చదివిన కాలేజీలోనే లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. ఆ కాలేజీలో కొత్తగా పీజీ సెంటర్ పెట్టారు. ఓల్డ్ స్టూడెంట్స్లో మెరిటోరియస్ వాళ్ళకి లెక్చరర్స్గా చేరే అవకాశం ఇవ్వాలన్న భావంతో యాజమాన్యం పాత స్టూడెంట్స్లో ఆసక్తి ఉన్నవారిని అప్లికేషన్ పంపించమని అనౌన్స్ చేశారు. అలా లావణ్యకి ఎంఏ అవుతూనే ఉద్యోగం వచ్చింది. లావణ్య ఇంట్లో పెద్ద పిల్ల, తరువాత తమ్ముడు రఘు, చెల్లి రమ్య. ఆడపిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అనేది తల్లి శ్రీదేవి కోరిక. ఉద్యోగం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆపత్ సమయంలో ధైర్యాన్ని ఇస్తుందని ఆవిడ గట్టి నమ్మకం. ఉద్యోగంలో చేరిన 4-5 నెలలకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. తెలిసిన వారి ద్వారా వచ్చిన శేఖర్ సంబంధం అన్ని విధాల లావణ్యకి సరిపోతుందని నిశ్చయించి వివాహం జరిపించారు. అమ్మా, ఇప్పటి నుంచి నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీ అత్తవారి కుటుంబం నీకు కొత్త. వారి అలవాట్లు, నమ్మకాలు ఇప్పటి వరకు నువ్వు మన ఇంట్లో చూసిన దానికి భిన్నంగా ఉండవచ్చు. వాళ్ళు నీకు కొంతైనా అర్థమయ్యే వరకు ఏ విషయానికి తొందరపడకు. వైవాహిక జీవితం ఆ మాటకొస్తే మామూలు జీవితమైన పూల పాన్పు కాదు. సినిమాలో చూపించినట్లు, నవలలో చదివినట్లు ఆదర్శవంతంగా ఉండదు. ఎటువంటి పరీక్ష ఎదురైనా ఆత్మవిశ్వాసం సడలనివ్వకు. ఆచితూచి అడిగే. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను, నాన్నగారు ఉన్నాం అని పెళ్ళై వెళుతున్న లావణ్యకి తల్లి శ్రీదేవి రాబోయే జీవితాన్ని చూచాయిగా పరిచయం చేసింది. పెళ్ళైన అతి తక్కువ సమయంలోనే శేఖర్ మాటల్లో విరుపు, విసురు, నిర్లక్ష్యపు ధోరణి గమనించిన లావణ్యకి చిరాకు కలిగింది. నూతన వైవాహిక జీవితం ఎవరికైనా కొన్నాళ్ళు మధురానుభూతులతో అలరిస్తుంది. తన జీవితం దానికి మినహాయింపు అని తెలియటానికి ఎక్కువ సమయం పట్టలేదు లావణ్యకి. ఒక శనివారం రాత్రి మిత్ర బృందాన్ని తీసుకొచ్చి, ఇవాళ రాత్రి మా మిత్రులందరం మన ఇంట్లో మందు పార్టీ చేసుకుంటున్నాం అన్నాడు యథాలాపంగా. దానికి నీ అనుమతితో సంబంధం లేదు అన్నట్లు. తన పుట్టింట్లో ఇలాంటివి అలవాటు లేని లావణ్య ముందు షాక్ తిన్నది. నాకు ఇలాంటివి ఇంట్లో ఇష్టం ఉండదు అన్నది. ముందుగా ప్లాన్ చేసిన పార్టీ హఠాత్తుగా క్యాన్సిల్ చేస్తే నా ఫ్రెండ్స్ నన్ను హేళన చేస్తారు. పెళ్ళామంటే భయమని, కొంగుచాటు మొగుణ్ణి అని ఆట పట్టిస్తారు. నన్ను నస్మరంతిగాడి కింద జమ కడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా అనుకున్నట్లు మన ఇంట్లో మందు పార్టీ జరిగి తీరాల్సిందే అని విసురుగా మాట్లాడి, అయినా ఎంఏ చదువుకున్నానని, ఉద్యోగం చేస్తున్నానని పొగరా అన్నాడు. గొడవ పట్టానికి ముందే నిర్ణయించుకున్నాడని లావణ్యకి అర్థమైంది. అప్పుడు ఘర్షణ పడ్డందువల్ల ప్రయోజనం లేదని అర్థమయ్యాక అప్పటికి ఊరుకుంది. మరునాడు సెలవే కనుక అమ్మా నాన్నల్ని చూసి వచ్చే నెపంతో పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో జరిగిన విషయం, శేఖర్ ప్రవర్తన, తీరు తెన్నులు తల్లిదండ్రులకి చెప్పాలా వద్దా అని మదనపడసాగింది. చక్కగా చదువుకొని మంచి ఉద్యోగంలో ఉన్న పిల్ల జీవితం నాశనమైందని అమ్మా నాన్న దిగులు పడతారేమో. తన భర్త పట్ల వారికి చులకన అభిప్రాయం ఏర్పడుతుందేమో. పైగా తన ఇంటికి పెద్ద కూతురు, తరువాత పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు. అమ్మా నాన్నలకి వారి బాధ్యతలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి చేసుకు బయటికి వెళ్ళిపోయిన నా సమస్యల గురించే బాధపడుతూ కూర్చుంటే తరువాతి పిల్లల అవసరాలు చూడాలి. తను చదువుకున్నది. సమస్య వచ్చినప్పుడు బేలతనానికి పోకుండా అమ్మ చెప్పినట్లు తెలివితో పరిష్కరించుకునే మార్గం ఆలోచించాలి అని తమాయించుకొని తల్లిదండ్రులకి చెప్పకూడదని నిర్ణయించుకుంది. పెళ్ళై వెళ్ళాక అదే రావటమని వాళ్ళు సంతోషించారు. అల్లుడు గారు కూడా వస్తే బాగుండేదమ్మా అన్నారు. ఆయనకేదో పనుందట. పాత ఫ్రెండ్స్ అంతా కలుద్దాం అనుకున్నారు. నన్ను వెళ్ళి రమ్మన్నారు అన్నది ముఖంలోని ఏ భావం వ్యక్తపరచకుండా. శనివారం సాయంత్రం తమ్ముణ్ణి, చెల్లిని సినిమాకి తీసుకెళ్ళింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపారు. మరునాడు మధ్యాహ్నం భోజనం అయ్యాక బయలుదేరి తన ఇంటికి వచ్చేసింది. అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయేవేమిటి? మా ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటారు అన్నాడు. మీలాగా నేనేం అనాలోచితమైన అమర్యాదకరమైన పనులు చేయను. మర్యాద లేకుండా ఇంటిని బార్ చేసిన మీరు కొత్తగా పెళ్ళైన తమ ఫ్రెండ్ తన భార్యతో ప్రైవేట్గా గడపడానికి దొరికే ఒకే ఆదివారం అనే ఇంకితం లేని మీ ఫ్రెండ్స్ నా గురించి ఏదో అనుకుంటారని ఆలోచించనక్కలేదనిపించింది అన్నది. లావణ్య మాటలో పదును, చూపులో నిరసన శేఖర్ని ఇక ముందుకు మాట్లాడనివ్వలేదు. పైకి ఎలా మాట్లాడినా ఎంఏ చదువుకున్న భార్య అంటే అంతర్లీనంగా భయం శేఖర్కి. అందుకే సంభాషణ పొడిగించకుండా గొనుక్కుంటూ బయటికెళ్ళిపోయాడు. ఆ విషయం లావణ్య దృష్టి దాటిపోలేదు. అమ్మా నాన్నగారు రేపు ట్రైన్కి వస్తున్నారు అన్నాడు శేఖర్.
పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే అతని పోకడ్లు కట్టడవుతాయని కొంత, పెద్దవాళ్లతో కలిసి ఉండటం పట్ల ఏ వ్యతిరేకత లేకపోవటం వల్ల కొంత లావణ్య వారి రాకని స్వాగతించింది. ఒక సగటు కోడల్లాగా అత్తామామల రాకని వ్యతిరేకించని భార్య పట్ల సదభిప్రాయం ఏర్పడింది అతనికి. అత్తామామలు వచ్చారని లావణ్య సెలవు పెట్టింది. అప్పటికి శేఖర్ తల్లిదండ్రులు వచ్చి 2 రోజులైంది. కాలేజీకి వెళ్ళాలని ఆ రోజు ఉదయం హడావిడిగా స్నానం చేసి వంట ప్రయత్నం మొదలుపెట్టిన లావణ్యతో, వంటకి కంగారెందుకమ్మా, మేము భోజనం చేసేసరికి ఎంత లేదన్నా 12 అవుతుంది. వంట నేనే చేస్తాలే. ఈ రోజుకి ఉన్నదేదో క్యారేజీలోకి పెట్టుకెళ్ళు. రేపటి నుంచి నువ్వు కాఫీ టిఫిన్లు చేసేటప్పుడు పక్కన స్టవ్ మీద మీ వరకు ఒక పదార్థం అన్నం వండే. కాఫీ తాగి మడిగా నేను అందరికీ కలిసొచ్చేటట్లు ఏదో ఒక కూర పప్పు చేసేస్తాను. తినే ముందు వేడిగా మాకు అన్నం వండుకుంటాం. ఒక్కదానివే ఏం హైరాణ పడతావు. నేను ఉన్నన్నాళ్ళు అలా చేద్దాం అన్నది వరలక్ష్మి కోడలతో. మర్మం లేకుండా ఆప్యాయంగా మాట్లాడే అత్తామామలతో లావణ్యకి స్నేహం కుదిరింది. ఆ రోజు ఆఫీస్ నుంచి ఉగ్ర నరసింహంలాగా వచ్చిన శేఖర్ని ఏం జరిగిందండి అని అడిగింది. మా ఆఫీస్లో రమేష్ స్టాక్ వెరిఫికేషన్లో తను తప్పు చేసి అది కప్పిపుచ్చుకోవడానికి విఠల్ని బలిపశువుని చేశాడు అన్నాడు. దానికి మీరెందుకు ఆవేశపడటం అన్నది లావణ్య. ఇవాళ అతన్ని చేశాడు, రేపు నన్ను ఇరికించడం ఏముంది? అందుకే అందరి ముందు అతని బండారం బయట పెట్టాను. దాంతో మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి నా పెర్ఫార్మెన్స్ గురించి అవాకులు చెవాకులు వాగాడట. ఆ టైంలో మా సబ్ స్టాఫ్ అహ్మద్ అక్కడే ఉన్నాడు. వాడొచ్చి నాతో చెప్పాడు, నేను రమేష్ని నలుగురిలో కడిగేశాను అన్నాడు. మీరు చేసింది తప్పని అన్న కానీ అనవసరపు గొడవల్లో తలదూరిస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుంది అన్నది లావణ్య తాపీగా, ముఖంలో ఏ భావం కనబడకుండా. అవునరా అబ్బాయి, కోడలు చెప్పింది కరెక్టే. తప్పు చేయటానికి సిద్ధపడేవాడు అది కప్పిపుచ్చుకోవటానికి పథక రచన కూడా ముందే చేసుకుంటాడు. ఆ క్రమంలో ఏ స్థాయికైనా దిగజారుతారు. మనకి సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం అంటే కొరువుతో తలగొక్కోవడమే అన్నాడు చలపతి గారు. 10 రోజుల తర్వాత నన్ను ఏలూరుకి దగ్గరలో ఉన్న చిన్న ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు అన్నాడు ఆఫీస్ నుంచి వస్తూనే. రమేష్ విషయంలో మీరు గొడవ పడ్డప్పటి నుంచి ఇలాంటిదేదో జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను. అతనికి పై లెవెల్లో పరిచయాలు బాగా ఉండి ఉంటాయి. అందుకే స్టాక్లో అలాంటి తప్పులు చేయటానికి సాహసించాడు అన్నది లావణ్య. ఈ మహాపట్నంలో నా వర్క్ ఎక్స్పీరియన్స్కి ఆ మాత్రం ఉద్యోగం దొరకపోదు. నీ ఉద్యోగం ఎలాగూ ఉంది, ఇల్లు నడుస్తుంది, అందుకే రిజైన్ చేసేస్తాను అన్నాడు నిర్లక్ష్యంగా. చిన్నప్పటి నుంచి వాడింతేనమ్మా, చిన్న చిన్న విషయాలకే అవతలి వారితో గొడవ పడతాడు. దాని పర్యవసానాలు ఆలోచించడు. పెళ్ళై సంసార బాధ్యత నెత్తిన పడితే వాడికే తెలుస్తుందిలే, మారతాడు అనుకున్నాం అన్నది కోడలతో వరలక్ష్మి. కొడుకు చేసిన తప్పుకి సంజాయిషి ఇచ్చినట్లు. 4 నెలలుండి మళ్ళీ వారు తమ ఊరికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోవటంతో లావణికి వెలితిగా అనిపించింది. 6 ఏళ్ల కాలం గడిచింది. ఈలోపు శేఖర్ 4-5 ఉద్యోగాలు మారాడు. 2 పిల్లలు పుట్టారు. అయినా శేఖర్ దూకుడు తగ్గలేదు. గొడవలు పడ్డం మానలేదు. ఎప్పుడు ఉద్యోగానికి వెళ్తాడో, ఎప్పుడు మానేసి వస్తాడో అతనికే తెలియదు. కుటుంబ బాధ్యత ఇప్పుడు పూర్తిగా లావణ్య భుజాల మీద పడింది. ఉద్యోగం లేక, సరైన వ్యాపకం లేక అలసిపోయి సాయంత్రం ఇంటికొచ్చిన లావణ్యతో కావాలని తగు వేసుకునేవాడు. మాట్లాడకుండా మౌనంగా తన పని తాను చేసుకుంటుంటే, తను ఉద్యోగం చేస్తున్నానని, నాకు ఉద్యోగం లేదని, వీడితో మాట్లాడేదేమిట్లే అని నిర్లక్ష్యం అనేవాడు. నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తే నీ పాఠాలు కాలేజీలో, నాకు కాదు అని అరిచేవాడు. మధ్యాహ్నం పోస్ట్లో మీ పిన్ని కొడుకు పెళ్లి కార్డు వచ్చింది, వచ్చే నెల 2వ తారీఖు పెళ్లి అని సాయంత్రం ఇంటికొచ్చిన లావణ్య చేతిలో పెళ్లి పత్రిక పెట్టాడు. ఆడపెళ్లి వారిది ఈ ఊరే కాబట్టి పెళ్లి ఈ ఊర్లోనే. పిల్లల్ని తీసుకుని ఇద్దరం వెళ్ళొద్దాం, పైగా ఆ రోజు ఆదివారం, ఇబ్బంది లేదు అన్నది. నేను రాను, నువ్వు వెళ్ళిరా అన్నాడు. అదేమిటి, వాడు నా సొంత తమ్ముళ్ళ ఉంటాడు, మన పెళ్లిలో బోలెడు చాకరీ చేశాడు. ఆ రోజు నీ పెళ్ళికొచ్చి బాకీ తీరుస్తా అని వాడికి దగ్గరకు తీసుకుని మరీ చెప్పారు, గుర్తులేదా అన్నది లావణ్య. పెళ్ళిళ్ళలో అనేకం అంటాం, అవన్నీ సీరియస్గా ఎవరూ తీసుకోరు. అయినా అక్కడ నాకెవరూ తెలియదు. నీ చేత ఉద్యోగం చేయిస్తూ ఊరికే కూర్చొని తింటున్నానని అందరూ నన్ను వింత జంతువుల్లాగా చూడటం నీకు ఇష్టమా అన్నాడు. దసరా పండగకి 4 రోజులు ఉండిపోదు గాని పిల్లల్ని తీసుకుని రమ్మని వదిన ఫోన్ చేయగానే వచ్చిన ఆడపడుచు సునంద అక్కడే ఉన్నది. అన్నయ్యకి ఏ మర్యాదలు అక్కర్లేదు వదిన, అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అనే ధ్యాసే ఉండదు.
వారి ముందు మనకి చిన్నతనంగా ఉంటుందని కూడా పట్టించుకోడు. నిరుడు మా మరిది పెళ్ళికి నువ్వు ఒక్కదానివే వచ్చి అన్నయ్య రాలేదని మర్యాదలు తెలియని మనుషులు అని మా అత్తగారు నలుగురితో అంటుంటే నేనే తలదించుకోవాల్సి వచ్చింది అన్నది సునంద. ఉద్యోగం చేస్తున్న ఏ అతిశయమూ ప్రదర్శించని వదనంటే సునందకి గౌరవం. ఆ రాత్రే సునంద తిరుగు ప్రయాణం. భోజనం పెట్టి ట్రైన్ టైంకి పంపాలని అప్పటికా సంభాషణ అలా ముగించి కాఫీ తాగి సాయంత్రం వంట పని చూడటానికి లోపలికెళ్ళింది. వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే ఒక అంతర్జాతీయ సెమినార్కి లావణ్య వ్రాసిన పేపర్ సెలెక్ట్ అయింది. ప్రెజెంటేషన్కి రావాల్సిందని ఆహ్వానం వచ్చింది. పిల్లలు 8-10 ఏళ్ల వాళ్ళు. వారిని శేఖర్ మీద వారం రోజులు వదిలి వెళ్ళటం కష్టం. లావణ్య అత్తగారికి ఫోన్ చేసి, అత్తయ్య, నేను వచ్చే నెల వారం రోజులు ఢిల్లీ వెళ్ళాలి. పిల్లల్ని వదిలి వెళ్ళటం ఎలా అన్నది. మేం వచ్చి పిల్లల్ని కనిపెట్టుకుని ఉంటాం. ఇంకేం ఆలోచించకుండా బయలుదేరే ప్రయత్నాలు చేసుకో అని ఆవిడ అనేసరికి లావణ్యకి కొండంత భారం దింపినట్లయింది. పిల్లల గురించిన బెంగ తీరింది. ఇంటి యజమానిగా శేఖర్ ప్రవర్తన కొంత సంతృప్తికరంగా లేకపోయినా అతని తల్లి తండ్రి కోడలు పిల్లలతో ఎంతో బాధ్యతగా ఆత్మీయంగా మెలగటం లావణ్యకి పెద్ద ఊరట. అసలు అందుకే అతన్ని భరించగలుగుతున్నది తను. అనుకున్న ప్రకారం ఢిల్లీ సెమినార్కి వెళ్ళిన లావణ్యకి అక్కడ ఒక అనుకోని అద్భుత అవకాశం తలుపు తట్టింది. లావణ్య పేపర్కి మంచి ప్రశంసలతో పాటు జేఎన్యూలో 3 ఏళ్ల పీహెచ్డీకి అడ్మిషన్ దొరికింది. వెనక్కి తిరిగి వచ్చిన లావణ్య అత్తామామలిద్దరిని భర్తని కూర్చోబెట్టి, మామయ్య గారు, పీహెచ్డీ చేయడానికి నాకు మంచి అవకాశం వచ్చింది. ఇది ఎంతో అపురూపమైనది. వదులుకుంటే జీవితంలో మళ్ళీ అంత మంచి యూనివర్సిటీలో పీహెచ్డీ చేసే అదృష్టం దొరకదు. కానీ పిల్లల్ని ఇంటిని వదిలి వెళ్ళటం ఎలాగని ఆలోచిస్తున్నాను. మీ సలహా ఏమిటి అన్నది. చదువుకోకపోయినా లోకజ్ఞానం పుష్కలంగా ఉన్న అత్తగారు వరలక్ష్మి, నేనైతే లక్షణంగా వెళ్ళమని చెప్తాను. 3 ఏళ్ల కాలం ఎంతలోకి గడుస్తుంది? నీకు పీహెచ్డీ చేసినన్నాళ్ళు స్టైఫండ్ ఇస్తారు కదమ్మా. యూనివర్సిటీ క్వార్టర్స్ కూడా ఇస్తారేమో, కొనుక్కో. క్వార్టర్స్ ఇస్తే నువ్వు క్షేమంగా ఉంటావని మాకు ధైర్యంగా ఉంటుంది. ఇక పిల్లలు మావాడు విషయం అంటావా? మేమొచ్చి ఇక్కడ ఉంటాం. పిల్లల చదువులు సాయంత్రం బయటికి తీసుకువెళ్ళటం మా వాడు, మీ మామయ్య గారు చూస్తారు. పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు 10 రోజులు నీ దగ్గరికి తీసుకొస్తాం. మధ్య మధ్యలో సునంద దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటాం. పిల్లలకి దాని పిల్లలతో కాలక్షేపం అవుతుంది. చూస్తుండగా కాలం ఇట్టే గడిచిపోతుంది. వడ్ల గింజలో బియ్యపు గింజ అన్నంత తేలిగ్గా పరిష్కారం చెప్పేసింది. మనస్ఫూర్తిగా మాట్లాడిన అత్తగారి సానుకూల స్పందనకి ఆనందపడిన లావణ్య మనసు దూది పింజలాగా తేలికపడింది. భార్య ఉన్నతిలో తన పాత్ర ఏమీ లేని శేఖర్ తల్లిదండ్రుల ముందు తన అసహనాన్ని వ్యక్తపరిచి పలచన కాలేక ఊరుకున్నాడు. పిల్లలిద్దరికీ నచ్చచెప్పి 3 ఏళ్ల స్టడీ లీవ్ పెట్టి లావణ్య అనుకున్న ప్రకారం జేఎన్యూలో పీహెచ్డీలో చేరింది. పని పాట లేకుండా ఖాళీగా ఉంటే తల్లిదండ్రులను నచ్చ భరించాల్సి వస్తుందని వారి నుంచి తప్పించుకోవటానికి తన ఫ్రెండ్ పనిచేసే కంపెనీ ద్వారా ఇండిపెండెంట్ ఆడిట్లకి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఫ్లాట్ స్వంతం కాబట్టి అద్దె కట్టనక్కర్లేదు. కానీ నెలవారీ మెయింటెనెన్స్, ఇంటి ఖర్చులకి డబ్బు కావాలి. లావణ్యకి ఇప్పుడు ఉద్యోగంలో వచ్చినంత జీతం రాదు. స్టైఫండ్ కనుక శేఖర్ నెల జీతం సంపాదించవలసిన అక్కర ఏర్పడింది. ఆదివారం నాడు అత్తగారికి ఫోన్ చేసినప్పుడు శేఖర్ ఆడిట్లకి వెళ్ళటం గురించి ఆవిడ చెప్పిన కబురు విని లావణ్య సంతోషపడింది. కారణం ఏదైనా శేఖర్లో వచ్చిన మార్పు అభిలాషణీయమే అనుకుంది. లావణ్యకి ముందుగా హాస్టల్లో రూమ్ ఇచ్చారు. 2వ సంవత్సరం వచ్చేసరికి ఒక బెడ్రూమ్, క్వార్టర్ ఇచ్చారు. రోజులు చకచకా గడిచిపోతున్నాయి. లావణ్యకి ఇంటి బాధ్యతలు బాదరా బందీలు లేకపోయేసరికి పని నిరాటంకంగా సాగుతున్నది. పిల్లలతో రోజు ఫోన్లో మాట్లాడుతున్నది. అత్తామామల ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేసి తెలుసుకుంటున్నది. ఊర్లోనే ఉన్న లావణ్య తల్లిదండ్రులు తరచూ వచ్చి పిల్లలతో గడిపి వియ్యాల వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. లావణ్యకి మధ్యలో ఒకసారి లండన్, అమెరికా వెళ్ళి పేపర్స్ ప్రజెంట్ చేసే అవకాశం కూడా వచ్చింది. అనుకున్న ప్రకారం లావణ్య పీహెచ్డీ పూర్తయింది. ఆమె వర్క్కి మంచి గుర్తింపు వచ్చింది. కాన్వొకేషన్కి కుటుంబ సభ్యులంతా వెళ్ళారు. అమ్మ ఆ కార్యక్రమంలో పెట్టుకున్న క్యాప్, వేసుకున్న గౌను చూసి పిల్లలు మురిసిపోయారు. అత్తగారు సంతోషంగా కోడలి బొగ్గలు పునికి, నా దిష్టే తగులుతుంది నీకు అని దిష్టి తీస్తున్నట్లు తల చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది. లావణ్య తల్లిదండ్రులకి, అత్తామామలకి వంగి పాదాభివందనం చేసింది.
తన పెంపకంలో కూతురు జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకుని వృద్ధులోనికి వస్తున్న తీరు చూసి లావణ్య తల్లి కళ్ళల్లో తృప్తి మెరుపులాగా ఒక క్షణం మెరిసింది. తన పెళ్లి చేసేటప్పుడు ఎవరి జీవితాలు పూల పాన్పులు కావు, కాస్తో కూస్తో ఒడిదుడుకులు ఉంటాయి అని అమ్మ అన్న మాట ఎప్పుడూ గుర్తు తెచ్చుకొని తనకు తనే ధైర్యం చెప్పుకునేది, సమాధాన పడేది. ఒంటరి జీవితంలో బయటివారి సహాయం అందించి వారికి తన నిస్సహాయత చూపి లోకు అవటం కంటే కుటుంబ సభ్యులతో కలిసి ఉండి వారి సహకారం పొందటం ఎప్పుడు మేలు అనుకున్నది. పిల్లలకి తండ్రిని దూరం చేయటం కంటే భర్తలోని బలహీనతని క్షమించగలిగితే నష్టం తనొక్కదానికే. కుటుంబ సభ్యుల ఆత్మీయత పిల్లలకి దక్కుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా పెరుగుతారు. వ్యక్తి తనకున్న పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడి మనుగడ సాగించాలి. అందుకు అవకాశాలు తనే వెతుక్కోవాలి. ఎవరి జీవితము వడ్డించిన విస్తరి కాదు. భగవంతుడు ఒక తలుపు మూస్తే మరో తలుపు తెరుస్తాడు. ఒక కష్టం ఉంటే అది భరించే ధైర్యం, శక్తి ఇస్తాడు. అది ఉపయోగించుకొని ఎదగాలే కానీ జీవితం అంటే భయపడి పారిపోకూడదు. ఎవరి జీవితమైనా సజావుగా సాగటానికి కుటుంబ సభ్యులు, సమాజం నుంచి పూర్తి సహాయ సహకారాలు, రక్షణ అవసరం. ఒంటరి పోరాటం ఎంతటి వారికైనా కష్టం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఆనందంగా ఉండాలంటే ఎవరైనా తమ భావోద్వేగాలని కొంత అదుపు చేసుకోవాలి, కొంత త్యాగం చేయాలి. అది అనివార్యం అని తను నమ్మింది. సమస్య వచ్చినప్పుడు పారిపోవటం కాదు, నిలబడి ఎదిరించి విజేతగా నిలవాలి. అది 10 మందికి స్ఫూర్తిదాయకం కావాలి అన్న అమ్మ మాటల్ని ఆచరించి చూపించగలిగాను అని గతాన్ని నిష్పాక్షికంగా అంతర్మదనం చేసుకుంటూ జీవితంలో అప్పటి వరకు తను వేసిన అడుగుల్లో తప్పు లేదు అని మనస్ఫూర్తిగా అనుకుంది. కనుకనే తన ఎదుగుదలకి ఇంటిల్లిపాది మనస్ఫూర్తిగా ఆనందించారు అని అనుకోగానే మనసు తేలికపడింది. ఇంకో 2 ఏళ్లకి లావణ్య సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరింది. తరువాత క్రమేణా తనకున్న అనుభవంతో, మెరిట్తో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా అయింది. తల్లిదండ్రులు, అత్తామామలు కూడా లావణ్య వృద్ధి, విజయాలు చూసి మనస్ఫూర్తిగా సంతోషించారు. జీవితం సవాలు విసురుతూనే ఉంటుంది. భగవంతుడు మనకిచ్చిన జీవితాన్ని బాగు చేసుకుని మనుగడ సాగించటమా, పాడు చేసుకుని చింతించటమా అనేది మన చేతుల్లోనే ఉంది. శుభం.